ఈ అవకాశం ఇచ్చిన సర్వులకు ఘనమైన తండ్రికి మొదటగా లెక్కలేని నా కృతజ్ఞతాస్తుతులు తెలియపరుస్తూ మరొకసారి అంగారకరి సంఘం ద్వారా మీ అందరినీ కలిసి దేవుని యొక్క వాక్యాన్ని పంచుకునే అవకాశాన్ని తండ్రి అయిన దేవుడు నన్ను ప్రేమించేవాడని బట్టి తండ్రి అయిన దేవుడికి స్తోత్రాలు స్తుతులు తెలియజేస్తాం. మమ్మల్ని ఎంతగానో ప్రేమతో ఆహ్వానించిన సహోదరులు సుదర్శన్ గారు అన్నయ్య గారికి, వారి కుటుంబానికి, మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న స్థానిక సంఘ విశ్వాసులైన మీ అందరికీ తాటిపూర్ క్రీస్తు సంఘం నుంచి హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తుందండి. మరి ముఖ్యంగా ఈరోజు కృతజ్ఞత కూడికి ఏర్పరచుకున్న సహోదరులు మరి వెంకటేశ్వరరావు గారికి, వారి సత్యమణి గారు, మేరీ గారికి, వారి కుటుంబానికి కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ మరి చాలా అనారోగ్యాలతో మరి బలహీనతలతో ఉన్నప్పటికీ కూడా దేవుడు చేసిన మేలును బట్టి, దేవుడు చూపించిన కృపలను బట్టి మరొకసారి దేవుడిని స్తుతించుకునే అవకాశాన్ని ఆ కుటుంబానికి ఇవ్వడాన్ని బట్టి సంతోషిస్తూ, ఎందుకంటే తెస్సలోనిక పత్రికలో ఒక మాట తెలియపరుస్తాడు, దేవుని స్తుతించడానికి సమయాలతో పనేమి, ప్రతి సమయంలో ప్రతి కార్యక్రమంలో ఏం చేయాలట, దేవుని స్తుతిస్తూ కృతజ్ఞత కలిగి ఉండాలి. అంటే కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెప్పడానికి ఏం జరిగిందని ఆలోచించే పనేమీ లేదు. ఈరోజు సజీవులుగా క్షేమంగా ఉన్నాము అని అంటే దేవుని స్తుతించవలసిన వారమై మనం ఉన్నాం. గ్రంథం మనకు తెలుపుతున్న మాట. ఒక మాట 119వ కీర్తనలోకి వెళ్తాం. 119వ కీర్తన 50వ వచనాన్ని మనం ఒకసారి చదువుతాం. ఆ మాటలో మనకు తెలియపరుస్తుంది. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో అదే. అంటే మన జీవితంలో నెమ్మదినిచ్చేది ఏది తెలుసా? వాక్యం. ఆ వాక్యం దగ్గరికి మనం రావాలి. ఎందుకంటే మనల్ని బ్రతికించేది కూడా ఏదట, అది. అంటే మనం తినే ఆహారం భౌతికంగా శరీరాన్ని బ్రతికిస్తుంది. కానీ ఆయన ఇచ్చిన వాక్యాన్ని మనం భుజిస్తే యహమందును పరమందును కూడా మనల్ని బ్రతికించే శక్తి వాక్యానికే ఉంది. మనం తినే ఆహారమేమో శరీరాన్నే బ్రతికించగలం. ఇది క్షయమగు ఆహారం అని తెలియపరుస్తున్నారు. ఇది క్రైస్తవుడు భుజించవలసింది ఆత్మీయ ఆహారం. యేసు ప్రభు చెప్పిన మాటలు కూడా అవే. మనుషుడు రొట్టె వలన మాత్రం, అంటే అర్థం ఏంటి? ఈ భౌతికమైన ఆహారమే మనకు ప్రాముఖ్యత కాదు. ఎందుకంటే ప్రాముఖ్యమైన ఆహారం ఒకటే ఉంది. యేసు ప్రభు వద్దని చెప్పలా. భౌతిక ఆహారం అవసరం, ఆత్మీయ ఆహారము అవసరం. అంటే భౌతికమైన ఆహారమేమో శరీరాన్ని బ్రతికిస్తుంది, ఆత్మీయ ఆహారమేమో మనలో ఉన్న ఆత్మని బ్రతికిస్తుంది. ఆత్మ బ్రతుకుంటేనే నిత్యత్వానికి అవకాశం. కాబట్టి ఎప్పుడు కూడా మనల్ని బ్రతికించే శక్తికి వాక్యానికి ఉంది కనుక ఆ వాక్యానికి భక్తుడు చోటు ఇవ్వాలి. ఎందుకు ప్రభు దగ్గరికి రావాలి, ఎందుకు ప్రభువును జ్ఞాపకం చేసుకోవాలని అంటే వాక్యానికి ఉన్న శక్తిని బట్టి మనం రావాలి. అందుకనే చాలామంది దేవుని శక్తిని ఆశ్రయిస్తలేదు. కారణం ఏంటి తెలుసా? వాక్య విలువ అర్థం కాక. వాక్యానికి బ్రతికించే శక్తి ఉంది, బాధలో వాదార్చి ధైర్యాన్ని ఇచ్చే శక్తి కూడా. అందుకనే పౌలు అన్నాడు, నేను ఎప్పుడు బలహీనుడునో అప్పుడే బలవంతున్నాను. ఎందుకని? బలహీనతలో ఆయన కృప తోడుగా ఉంటుంది. మనం ఎప్పుడు కూడా ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలి. అందుకనే మనం దైవ సన్నిధికి రావడం నేర్చుకోవాలి. ఒక మాట మీకు చూపిస్తాను చూడండి. నిర్గమకాండము 25వ అధ్యాయంలోని మనం ఒకసారి పరిశీలన చేద్దాం. నిర్గమకాండము 25వ అధ్యాయము 25వ అధ్యాయము ఒకసారి 8వ వచనాన్ని మనం చదువుతాం. 8వ వచనం, నేను వారిలో నివసించినట్లు. ఎవరిలో నివసించినట్లు? ఎవరిలో నివసించినట్లు? ఇశ్రాయేలుని గురించి చెప్తున్నాడు. ఇశ్రాయేలీలో దేవుడు ఉండాలంటే అక్కడ ఉన్న ప్రాముఖ్యత ఒకటి చెప్తున్నాడు చూడండి. నేను వారిలో నివసించినట్లు, అది పరిశుద్ధ స్థలాన్ని నిర్మించాలంటే ఎవరో? ఇశ్రాయేలీలో దేవుడు నివసించాలంటే
వారు నా కొరకు పరిశుద్ధ స్థలమును నిర్మించాలి. ఆ పని ఎవరికి అప్పగించాడు? మోషేకి అప్పగించాడు. అవునా? ఆ పరిశుద్ధ స్థలం ఏదేనంటే మోషే ఏర్పరుస్తున్న గుడారం. గుడారంలోనే సేవ జరిగింది మన పితరుల కాలం. అంటే మోషే ఏర్పరిచిన గుడారంలో పరిశుద్ధ స్థలం ఉంది, అతి పరిశుద్ధ స్థలం ఉంది, బయట ఆవరణం కూడా ఉంది. ఆవరణం వరకు ప్రజలకు అవకాశం ఉంది. పరిశుద్ధ స్థలంలోనేమో యాజకులు ఉంటారు, లేవీలు ఉంటారు, పనిచేసేవారు. అవునా? కానీ అతి పరిశుద్ధ స్థలంలో ఎవరికి ప్రవేశం ఉంది? యాజకులకే ప్రవేశం ఉంది, లేవీలకు కూడా లేదు అవకాశం. అవునా? పరిశుద్ధ స్థలంలో నివసించటం కొరకు, పరిశుద్ధ స్థలంలో ప్రవేశించి దేవునికి ఆ బలిరక్తాన్ని అర్పించటం కొరకు ఓన్లీ యాజకులకే అవకాశం దొరికింది. ఇది మరలా భూ సంబంధమైనదని హెబ్రీ పత్రికలు చెప్తాడు. ఈ గుడారము, ఈ సేవ అంతా భూ సంబంధమైనదని 9వ అధ్యాయంలో హెబ్రీ పత్రికలో చెప్తాడు. మనందరం విన్నదే. ఇక్కడ అంటే భౌతికమైన గుడారము ద్వారా, అవునా, ఆ తెర ద్వారా దేవుడు ఆరాధించబడడం అనేది ఇశ్రాయేలు కాలంలో మనం చూస్తున్నాం. మోషే కాలంలో అది జరుగుతుండగానే మళ్ళీ దేవుడు దావీదుకి ఒక తలంపు ఇచ్చాడు. మనమేమో సరబ్బి వేసిన స్థలాల్లో నివసిస్తున్నాం, ఆ ఇళ్లలో నివసిస్తున్నాం, మంచి గృహాల్లో మనం బ్రతుకుతున్నాం. దేవునికి ఏర్పరిచిన స్థలమేమో అంటే మందసామేమో గుడారాల్లో ఉంది. ఇది ఎంతవరకు దావీదు ఆలోచించడం అనేది జరిగింది. దావీదుకి ఆలోచన వచ్చింది కనుక దేవుని మీద మక్కువతో ఏం చేశాడంటే దైవానికి ఒక ఆలయాన్ని నిర్మించాలనుకున్నాడు. ఎవరో? దావీదు. ఆ హృదయాలు ఎరిగిన దేవుడు దావీదు అది తలంపు పెట్టగానే నీ వల్ల దవుదని అన్నాడు. ఎందుకని? నీ చేతులు రక్తంతో నిండున్నాయి, యుద్ధాలు చేసావు గనక, అందుకాబట్టి నీ వలన నేను అది కొనసాగించు. నువ్వు తలంపు పెట్టావు కనుక నీ గర్భవాసం నుంచి నీ కుమారుడి ద్వారా అది నెరవేరుస్తానని దేవుడు చెప్పడం అనేది జరిగింది. ఒకసారి తెసలోనిక దినవృత్తాంతముల గ్రంథంలోనికి వెళ్తాం. దినవృత్తాంతముల గ్రంథం, మొదటి దినవృత్తాంతముల గ్రంథం 28వ అధ్యాయం. దావీదు అది కుమారుడికి జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి 28వ అధ్యాయం ఒకసారి 9వ వచనాన్ని చదువుతాం. సొలొమోన అంటే ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాటలో? దావీదు మాట్లాడుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. నా కుమారుడా, నీ తండ్రి యొక్క, ఎవరా తండ్రి? నీ తండ్రి యొక్క దేవుడు అన్నాడు కదా, ఎవరా తండ్రి? దావీదు. ఆయనకి ఎలా పరిచయం చేస్తున్నాడో చూడండి. నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా నీతో సహా అందరి హృదయములను పరిశోధిస్తాడట. ఓకేనా? అందరి హృదయాలను పరిశోధించగలడట. ఆయనకి అంత శక్తి ఉంది. అందరి హృదయములను పరిశోధించువాడును, ఆలోచనలన్నిటినీ, సంకల్పములన్నిటినీ ఎవరట? సంకల్పములు అంటే ఇది చేద్దాం అది చేద్దామని అనుకుంటాం కదా, అవన్నీ ఎరిగిన వాడట. దేవునికి ఆలయం కట్టాలనుకున్నప్పుడు తలంపు ఎవరికి వచ్చింది? ఆ హృదయంలో తలంపు ఆయన గుర్తించడే లేదా? సంకల్పములన్నిటినీ ఎరిగిన వాడట. కింద చదువుతాం. ఈయనతో కుమారునితో చెప్తున్నాడు, నీవు ఆయన్ని తెలుసుకోవాలి, హృదయాలు ఎరిగిన దేవుని తెలుసుకోవాలి. నీవు ఆయన తెలుసుకొని హృదయపూర్వకముగాను మనఃపూర్వకముగాను, అసలు కుమారునికి చెప్పే మాటలు చూడండి. హృదయపూర్వకంగాను మనఃపూర్వకంగాను దేవుణ్ణి ఏం చేయను? సేవించాలి. అందుకనే నీ తండ్రి యొక్క దేవుడు అని చెప్పగలిగాడు. దావీదు అలా అనుసరించాడు కనుక మనఃపూర్వకంగాను సేవించుము. ఎవరిని? నీ తండ్రి యొక్క దేవుడు నువ్వేం చేయాలి? వెతకాలి. ఆయనను నీ వెతకని ఎడల ఆయన నీకు ప్రత్యక్షమవును. అంటే ఇప్పుడు ఆయన ప్రత్యక్షం అవ్వాలంటే ఏం చేయాలి? వెతకాలి. దావీదు ఎలా వెంటాడో దేవుణ్ణి, అలా సొలొమోను వెంటాడాలి. ఆయన నువ్వు వెతకని ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును. నీవు ఆయనను విసర్జించిన ఎడల, ఎవరిని? దేవుణ్ణి. నీవు ఆయనను విసర్జించిన ఎడల
నువ్వు వెతికితే దొరుకుతాడు. నువ్వు ఆయనను విసర్జించావా నిన్నేం చేస్తాడట? త్రోసేస్తాడు. ఎవరినైనా సరే ఆయన వెతికే వారికి దొరుకుతాడు. దేవుని వెతకడం నేర్చుకోవాలి. అవునా? ఎందుకంటే అప్పుడున్న ప్రభావం విగ్రహారాధన. ఇప్పుడు మన మీద ఉన్న ప్రభావం ఏంటంటే అనేక సంఘాలు. అవునా? ఒక్కడే దేవుడు అన్నా కూడా చుట్టూ అనేకమైన సాక్ష్యాలుగా కనబడుతున్నాయి. ఇది ఏదైతే సంఘం కాదని ఇయ్యాలి ఎలా అనుకుంటున్నామో, ఏదైతే దేవుడు కాదనుకున్న పరిస్థితులు కూడా ఆనాడు కనిపించినాయి. అందుకని ఇశ్రాయేలుడు భ్రమపడి దేవుని విడిచిపెట్టి విగ్రహారాధన వైపు తిరిగిన పరిస్థితులు కూడా ఎందుకు వచ్చినాయి అనుకున్నారు? లోకం ప్రభావం అంత గొప్పదే. అందుకనే ఇవాళ క్రైస్తవుడు ఆలోచించవలసింది ఆ ఒక్కటేంటో తెలుసుకోవాలి. అందుకనే ఆయన ఏమంటున్నాడంటే, పరిశుద్ధ స్థలమును నా కొరకు నిర్మిస్తే నేను వారి మధ్య నివసిస్తానని అన్నాడు ఇందాక మోషేతో. అవునా? కిందకి చదువుతాం. నీవు ఆయనను విసర్జించిన ఎడల ఆయన నిన్ను నిత్యముగా త్రోసివేయును. పరిశుద్ధ స్థలముగా ఉండుటకు ఒక మందిరమును కట్టించుటకై యెహోవా నిన్ను. ఆ మాట ఎవరికి జ్ఞాపకం చేస్తున్నాడు? ఎంత చక్కగా ముచ్చటెంతున్నాడంటే కొడుకుతో. ఆయన కొరకు ఆలయాన్ని కట్టడానికి నిన్ను దేవుడు కోరుకున్నాడో జాగ్రత్త. ఆయన నువ్వు వెతకాలి. ఆయన నువ్వు త్రోసివేయకూడదు. కుమారుడికి చెప్పుకుంటున్న మాటలు ఇవాళ సంఘు విలువ మన బిడ్డలకి తెలియాలంటే ముందు మనకు తెలియాలి. తెలిస్తే మన బిడ్డలకి బోధించగలం. ఇప్పుడు ఆ దేవుని విలువ దావీదుకి తెలిసింది కనుక కుమారుడికి చెప్పుకుంటున్నాడు. అవునా? మనకు సంఘం విలువ తెలిస్తేనే, ప్రభు విలువ తెలిస్తేనే మన బిడ్డలకి చెప్పుకోగలం. రేపొద్దున్న చెప్పుకుంటేనే కాపాడుకుంటారు వాళ్ళు. అవి ఏం తెలుసండి వాళ్ళకి? స్కూల్కి వెళ్ళాలని చెప్తున్నాం కనుక ఏం చేస్తున్నారు? అవునా? వాడు లెక్క ముందు లేచి నువ్వు క్యారేజీ సిద్ధపరిచి టయానికి వెళ్ళరా అబ్బాయి అనేసి బ్యాగ్ క్యారేజీ బ్యాగ్ ఇచ్చేవాడికి ఏం చేస్తున్నాడు? కష్టమైన బాధ అయినా స్వేచ్ఛ లేకపోయినా వెళ్తున్నాడా లేదా? ఎందుకని? అమ్మా నాన్న చెప్పారంటే నేను ఇది చెయ్యాలి అంతే. అలాగే దైవ సన్నిధి కూడా నువ్వు రావాలని లేకపోతే వస్తాడంతే. ఈ విలువలు కూడా మనమే నేర్పాలి. ఇప్పుడు కుమారుడికి చెప్పుకుంటున్నాడు, నిన్ను కోరుకున్నాడో ఆయన మందిరాన్ని కట్టడానికే నిన్ను కోరుకున్నాడు కనుక నువ్వేం చేయాలి? కంపల్సరీ నువ్వు ఆయనను వెతకాలే. కిందో మాట అన్నాడు చూడండి, యెహోవా నిన్ను కోరుకొనిన సంగతి మనస్సునకు తెచ్చుకొని ధైర్యము వహించి పని జరిగించుము. నిన్ను కోరుకున్నాడు గనక ఆయన పని నువ్వేం చేయాలి? సంపూర్ణం చేయాలి. చేశాడా? తండ్రి చెప్పినట్టుగా, దేవుడు కోరినట్టుగా ఆలయాన్ని కట్టాడు. అవునా? మందిరాన్ని కట్టాడు. మరలా ఎలా కట్టాడు? బంగారంతో పొదికాడు దేవాలయాన్ని సొలొమోను. మరలా ఆ కొడుకు అలా దేవుని మందిరాన్ని ఘనతగా ఎంచాలని కొడుకు కావలసినవి ముందు తండ్రి సిద్ధపరిచి వెళ్ళాడు. అవునా? తండ్రి సిద్ధపరిచి మక్కువతో అవన్నీ ఇచ్చి వెళ్ళడం అనేది చూస్తున్నాం. ఒకసారి 29 అధ్యాయం 3వ వచనాన్ని చదువుతాం చూడండి. 29 అధ్యాయం 3వ వచనం. మరియు నా దేవుని మందిరము మీద నాకు కలిగి ఉన్న, అది ఎవరికే? దావీదుకి దేవుని మందిరం మీద ఏముందట? ఇప్పుడు ఇవాళ సంఘం మీద క్రైస్తవుడికి ఏముండాలి? సువార్థికుడికి ఏముండాలి? మక్కువ ఉండాలి. దేవుని పని అనుకుంటే చేసే పట్టుదలకు రావాలంటే, చూద్దామలంటే పని ఎప్పటికీ జరగదు. సువార్థికునికైనా విశ్వాసికైనా దేవుడు మేలు చేశాడు, దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెప్పాలంటే ఏ పరిస్థితులు ఉన్నాయో ఆరంభించాలి. అవునా? ఎందుకని? అలా చేయడం వల్ల కూడా వాక్యాన్ని నువ్వు కోరుకుంటున్నావు. ఎలా చెప్పాడు? వాక్యం ఏం చేస్తుంది? మనల్ని బ్రతికిస్తుంది. నువ్వే పరిస్థితుల్లో ఉన్నా బ్రతికించే శక్తి వాక్యానికి ఉంది కనుక ఆ శక్తిని మనం ఆశ్రయించాలి. అందుకనే మాట్లాడుతున్నాడు, మక్కువ చేత, నాకు కలిగి ఉన్న మక్కువ చేత నేను ఆ ప్రతిష్ఠితమైన, ఏ ప్రతిష్ఠితమైన దేవుని కొరకు మందిర ప్రతిష్ఠిత కొరకు ఏం చేశాడట? మక్కువతో ఏర్పరచుకున్నాడట. అంటే ఆ మందిరము ప్రతిష్ఠించబడ్డదట. ఇక చెప్పాలంటే వస్తువులన్నీ ముందుగానే దైవం కొరకు ప్రతిష్ఠించాడు గనక నేను సిద్ధపరిచిన వాటన్నిటితో నువ్వు ఎవరు పని చేయాలి? దేవుని పని చేయాలని చెప్పి కింద చదువుతాం.
నాకు కలిగి ఉన్న మక్కువ చేత నేను ఆ ప్రతిష్టమైన మందిరము నిమిత్తము సంపాదించి ఉంచిన వస్తువులు గాక, అంటే రాజ్యములో అందరి దగ్గర సంపాదించాడట. ఎవరో? దావీదు. అందరూ ఇచ్చారు కదా, నేను రాజునని కూడా ఊరుకోలేదంటే ఈయన తనంతు కూడా వేసాడట. అదే చెప్తున్నాడు చూడండి. నా స్వంతమైన బంగారమును వెండిని నా దేవుని మందిరము నిమిత్తము. ఎంత గొప్ప మాట చూడండి. అందరూ ఇస్తారు, నేను కూడా ఏం చేస్తాను? ఆ మందిరము పని నిమిత్తం నా సొంతని, నాకున్న నిధులను నేను ఏం చేస్తాను? ఆయన పని కొరకిస్తాను. ఇవాళ సువార్థికుడికి దేవుడు పని చేయాలని ఆలోచన ఉన్నప్పుడు సంఘం ప్రోత్సహించాలి. కలిగినదే. ఎందుకంటే ఈ అధ్యాయం అంతా చదివితే ఈ అధ్యాయంలో దావీదు యొక్క మాదిరిని తీసుకుని సంఘములో, అంటే ఆ రాజ్యంలో ఉన్న ఇశ్రాయేలులు అందరూ కూడా ఆ దేవుని మందిరము పని నిమిత్తమే ఎవరెవరికి ఏమి ఇవ్వగలగలో అవన్నీ తెచ్చిపెట్టారట. అవన్నీ సమయం, అంటే నాకు సమయం లేదు కనుక, ఉన్న సమయంలోనే మరి విలువైన మాటలు పంచుకోవాలి కనుక, అవునా కదా, మనం అర్థం చేసుకోవాలి. అంటే అవన్నీ ఏం చేశాడట? సమకూర్చి పెడితే ఇప్పుడు రాజు ఇచ్చినప్పుడు మనం ఇవ్వలేమా అనేసి అందరూ ముందుకు వచ్చారు. అందుకనే ఒక సువార్థికుడు దేవుని పనిలో వెనకంచి ఎందుకే తెలుసా? సంఘం బలహీనం అవుతుంది. సంఘం బలహీనం అవ్వకూడదని, మాదిరిగా ఉండాలని ఏం చేస్తాడంటే సువార్థికుడు ముందు అడిగేస్తాడు. సువార్థికుని మాదిరిగా తీసుకోవాల్సిన అవసరత సంఘం మీద ఉంది. అలాగే యేసుక్రీస్తు కూడా. ఒకసారి హెబ్రీ పత్రికలోనికి వెళ్తాం. హెబ్రీ పత్రికలోనికి వెళ్తాం. తీసారా? ఒకసారి ఈ మాట కంటే ముందు యోహాను సువార్తలోనికి వెళ్తాం. యోహాను సువార్తలో ఒక మాట మనకి కనపడుతుంది. తీసారా? 10వ అధ్యాయం యోహాను సువార్త 36వ వచనాన్ని చదువుతాం. 36వ వచనం. తండ్రి ప్రతిష్ఠ చేసి ఈ లోకములోనికి పంపిన వానితో నీవు దేవదూషణ చేయుచున్నావని చెప్పుదురా. యూదులు అంటున్నారట యేసుక్రీస్తునే, నీవు దేవదూషణ చేస్తావు. ఎలా చేశాడు? పైన అంటున్నాడు, నేను తండ్రి ఒక్కటే అని చెప్పి. ఎవరు? యేసుక్రీస్తు. దాని కొరకు ఏం చేశారంటే తెలుసా? నీవు దేవదూషణ చేయుచున్నావని చెప్పారట. ఆ మాటకి ఈయన అంటున్నాడు, తండ్రి ప్రతిష్ఠ చేసి ఈ లోకానికి పంపిన వాళ్ళతో ఏం చేస్తున్నావు అని చెప్తున్నారట. ఇందాక ఒక మాట చదువు దినవృత్తాంతంలో, దేవుని పని నిమిత్తం, మందిరం నిమిత్తం ఏం చేశాడంట? వస్తువులన్నీ ప్రతిష్ఠ చేశాడట. అవునా? అంటే దేవుని కొరకు ఎంచినది ఏదైనా సరే అది ఏంటి తెలుసా? ప్రతిష్ఠితమే. ఇప్పుడు దేవుని కొరకు ఎవరిని ప్రతిష్ఠించాడట తెలుసా? యేసుక్రీస్తును ప్రతిష్ఠించి లోకానికి పంపించాడట. ఈయన తండ్రి చేత ప్రతిష్ఠింపబడి ఈ లోకానికి వచ్చాడట. ఎవరో? యేసుక్రీస్తు. ఎందుకు తెలుసా? హెబ్రీ పత్రిక. ఇప్పుడు అంటాం హెబ్రీ పత్రిక ఒక మాట మీకు చూపిస్తాను చూడండి. ఒకసారి 10వ అధ్యాయం హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం తీసారా? 19వ వచనాన్ని చదువుతాం. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన, ఆయన ఏం చేశాడంట? మన కొరకు ఆయన ఒక మార్గాన్ని ప్రతిష్ఠించాడట. ఎవరు? తండ్రి ఏమో క్రీస్తుని ప్రతిష్ఠిస్తే లోకానికి, యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఒక మార్గాన్ని ప్రతిష్ఠించాడట. చదువుతాం. యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా ఆ మార్గం ఎలాంటిదో చెప్తున్నాడు చూడండి. నూతనమైనది, జీవమగలదియు, చూడండి, జీవమగలదియు, ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున. అంటే ఆ మార్గాన్ని ఎలా ప్రతిష్ఠించాడట? అక్కడే చెప్పాడు, శరీరము ద్వారా. శరీరం అనగేంటి? సంఘం. ఇప్పుడు సంఘము ద్వారా మార్గాన్ని ఏర్పరిచాడట. ఎక్కడికే? భూమి మీద నుంచి పరలోకానికి. ఇప్పుడు యేసు ప్రతిష్ఠించిన మార్గం ఏది తెలుసా?
సంఘం. ఆయన శరీరము ద్వారా ఏర్పడినది. అదే ఈ క్రొత్త నిబంధనలో పరిశుద్ధ స్థలం. ఏమా మోషే కాలంలో గుడారములో పరిశుద్ధ స్థలం అని చదువు, అవునా? అలాగే యెరూషలేము దేవాలయానికి యెహోవా నామం పెట్టబడ్డది గనక అది పరిశుద్ధ స్థలం అని చదువు. అంటే ఈ సొలొమోను మందిరం వరకు గుడారమే పరిశుద్ధ స్థలం, అవునా? ఇప్పుడు సొలొమోను దేవాలయం ఎప్పటి వరకు పరిశుద్ధ స్థలం? యేసుక్రీస్తు రాన వరకు. అది నేను యెరూషలేమును కోరుకున్నానని చెప్పాడు. సమరయ స్త్రీ కూడా యేసు ప్రభుతో మాట అన్నది ఏమని? మా పితరులో పర్వతాల మీద తండ్రిని ఆరాధిస్తున్నారు. యూదులు ఎక్కడ ఆరాధిస్తున్నారు? యెరూషలేములో ఆరాధించాలని మీ యూదులు చెప్తున్నారు అని అంటే అప్పుడు యేసు ప్రభు మాట చెప్పాడు ఏమని? ఆలోచించాలి. అమ్మ, ఒక కాలం అవుతుంది, ఆ కాలంలో పర్వతాల మీద అయినను యెరూషలేములోనైనా తండ్రిని ఆరాధించరు. ఆరాధించువారు యథార్థవంతులు కావాలని కోరుకున్నారు, అవునా? యథార్థముగా ఆరాధించి వారు కావాలని తండ్రి కోరుకున్నాడు. అది ఇప్పుడే వచ్చి ఉన్నది. ఆయనను ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. సత్యమనగా వాక్యం, ఆత్మనగా క్రొత్త నిబంధన. అమ్మా, ఆత్మనగా క్రొత్త నిబంధన. క్రొత్త నిబంధన ద్వారా తండ్రిని ఆరాధించాలని తండ్రి కోరుకుంటున్నాడట. సమయం వచ్చింది కనుక చెప్తున్నాడు. సత్యం అనగా మనకు తెలుసు, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము. యోహాను సువార్త 17:17. నీ వాక్యమే సత్యం అన్నాడు. సత్యముతో అంటే వాక్యం చెప్పినట్టుగా ఆరాధించాలి. ఆత్మ ఆరాధనగా ఒక మాట చెప్పి నేను ముగింపులోనికి వెళ్తాను. చూడండి, ఒకసారి 2 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుతాం. 6వ వచనం. ఆయనే మమ్మును అంటే ఎవరిని? అపోస్తలుల గురించి చెప్తున్నాడు పౌలు, ఓకేనా? ఆయనే మమ్మును క్రొత్త నిబంధనకు అనగా, అంటే క్రొత్త నిబంధన ఏది కాదట, క్రొత్త నిబంధన అక్షరం కాదన్నాడంటే ఏమై ఉండాలి? ఓకేనా? సరే, ఏమై ఉందో కిందకి చదువుతాం. కానీ క్రొత్త నిబంధన అక్షరం కాదని అన్నాడు కదా, చదవండి కిందకి. అక్షరమునకు కాదు కానీ ఆత్మకే అంటే ఇప్పుడు అపోస్తలులు ఏ నిబంధనలో పరిచర్య చేశారు? ఏ నిబంధనకు పరిచర్య చేశారు? క్రొత్త నిబంధన పరిచర్య, అపోస్తలుడి పరిచర్య, అవునా? అంటే ఇప్పుడు అక్షరము కాదన్నాడు కదా క్రొత్త నిబంధన. మరి ఏమైంది ఇప్పుడు? ఆత్మ క్రొత్త నిబంధన. అంటే ఇప్పుడు ఆత్మారాధన ఏది తెలుసా? క్రొత్త నిబంధన ప్రకారంగా ఆరాధించేవాడే ఆత్మారాధన చేసాం. పాత నిబంధన తీసుకొచ్చాడు అనుకో, శనివారం కూర్చోవాలి ఆయన ముందు, అంతేనా? పునరుత్థాన దినము ఆదివారం కూర్చుంటున్నామంటే దేనిని బట్టి? క్రొత్త నిబంధనను బట్టి. క్రొత్త నిబంధన పునరుత్థాన దినాన్ని ప్రోత్సహిస్తుంది. పాత నిబంధన విశ్రాంతి దినాన్ని ప్రోత్సహించింది. ఎందుకంటే అది పరిశుద్ధ దినమని, దేవుడు ప్రతిష్ఠించినదని పాత నిబంధనలో మనం చదువు. అంటే ఇప్పుడు అపోస్తలుడు పాత నిబంధనకు కాదంటే పరిచర్య చేస్తారు. ఏ నిబంధనకి? క్రొత్త నిబంధనకి. అంటే క్రొత్త నిబంధన ఆత్మై ఉన్నదంటే పాత నిబంధన ఏమై ఉన్నదని చెప్తున్నాడు అక్కడ. అక్షరం. క్రొత్త నిబంధన ఆత్మ అన్నాడంటే పాత నిబంధన ఏంటి? అక్షరం. కింద చదవండి. ఆత్మకే పరిచారకులు మవుటకు మాకు సామర్థ్యము కలిగించి ఉన్నాడు ఎవరు? యేసుక్రీస్తు. అక్షరము చంపును గాని అక్షరం ఏం చేసిందట? అవునా? ఎందుకని? సంపూర్ణ సిద్ధి ఇశ్రాయేలుడికి ధర్మశాస్త్రం ఇవ్వలా, అవునా? ఎందుకంటే బలి చివరి వరకే సంపూర్ణులు, మరలా ఏముంది బయటికి వెళ్తుంటే? పాపం, అవునా? సంపూర్ణ సిద్ధి ఎక్కడ దొరికింది? క్రొత్త నిబంధనలో. ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడిన పరిశుద్ధ స్థలంలో దొరికింది. అది క్రీస్తు రక్తము ద్వారా దొరికింది, అవునా? అందుకనే ఆయన రక్తము ద్వారా ఏర్పరచబడిన మార్గం అన్నాడు క్రొత్త నిబంధన మార్గం. ఎక్కడికంటే? పరలోకానికి. ఒక్క మాట, ఇప్పుడు తండ్రి చేత ప్రతిష్ఠింపబడి లోకానికి వచ్చాడు. ఆయన శరీరము ద్వారా ఏర్పరిచిన మార్గము ప్రతిష్ఠించబడినది. అంటే ప్రతిష్ఠత అంటే ఏంటి తెలుసా?
అమ్మా, ప్రతిష్ఠిత అంటే ఏర్పరచుకోవడం. ప్రతిష్ఠిత అంటే ప్రాణం పెట్టడం. ఓకేనా? లైవ్ వెళ్తుంది. మొన్న ఒక గ్రామం, ఓ దేశంలో మనకు తెలిసిందే, రామ మందిరం ఏర్పరిచారు. దాని కొరకు ఏం చేశారు? అనేకులు ప్రతిష్ఠ చేశారు. అవునా? దేనికి? మళ్ళా మనకు తెలుసు. కానీ యేసు తండ్రి ఎదుట తన్ను తాను ప్రతిష్ఠించుకున్నాడు. అది ఆయన పెట్టిన ప్రతిష్టత. ఎందుకు తెలుసా? ఆయన జీవం ఉన్నగా వాడు గనక ప్రతిష్ఠించుకున్నాడు. ఎందుకు తెలుసా? ఆయన ప్రతిష్ఠిస్తే బ్రతికించగలడు. మనమ ప్రతిష్ఠిస్తే బ్రతికి ఎక్కడ ఉన్నదండి? అవునా? ఇప్పుడు ఆయన ప్రతిష్ఠించాడట. ప్రతిష్ఠించిన మార్గమును రావాలట. ఎందుకంటే తండ్రి చేత ప్రతిష్ఠింపబడిన వారు మనుషులు విసర్జించినను, పేతురు పత్రికలు అంటాడు, దేవుని చేత ఏర్పరచబడిన వాడు. అవునా కదా? తండ్రి చేత ఏర్పరచబడిన వాడిగా ఉన్నాడట. మనుషుల దృష్టిలో ఏర్పాటు కాదు ఇది, దేవుడి దృష్టిలో ఏర్పాటు. ఆయన ద్వారా ఆత్మ సంబంధమైన పరిశుద్ధ స్థలం ఏర్పడాలని, అది ఆయన రక్తము ద్వారా ఏర్పడింది అంటున్నాడు. ఆ పరిశుద్ధ స్థలమే సంఘం. అంటే ఎబ్రీ పత్రిక అంతా చదివితే మనకు అది క్లారిటీ అవుతుంది. ఒక్క మాట మీకు చూపిస్తారు చూడండి. అంటే ఇప్పుడు మనలను కూడా ప్రతిష్ఠించుకోవాలట. మీకు అర్థమైందా? తండ్రి చేత కుమారుడు ప్రతిష్ఠింపబడ్డాడు. అవునా? ఆయన ద్వారా సంఘం ప్రతిష్ఠింపబడ్డది. ఒక్క మాట యోహాను సువార్తలోనికి ముగించేస్తాను. యోహాను సువార్త తీసారా? 17వ అధ్యాయం 17వ వచనం. 17వ అధ్యాయం 17వ వచనం. ప్రతిష్ఠత ఎవరనే? అదే సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయమన్నాడు కదా. ఎవరిని? అపోస్తులను గురించి చెప్తున్నాడు. అపోస్తులని తండ్రి కుమారుడు ఎక్కడ ప్రతిష్ఠ చేయమన్నాడంటే తండ్రిని, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము అని. వాక్యమందు ప్రతిష్ఠ చేయబడిన వాడే క్రీస్తు శిష్యుడు. ఓకేనా? మనల్ని మనం వాక్యము ద్వారా ప్రతిష్ఠించుకుంటే తండ్రి అంగీకరిస్తాడు. అవునా? అంటే ఇప్పుడు క్రీస్తు చేత ప్రతిష్ఠింపబడిన వారు ఎవరన్నా ఉన్నారంటే వాక్యమందు ప్రతిష్ఠింపబడిన వారే. ఓకేనా? ఆ వాక్యమందు ప్రతిష్ఠింపబడిన వారే ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడిన సంఘంలో ఉండగలరు. అంటే ఆయన ద్వారా మానవులకి భూమి మీద దొరికిన భాగ్యం ఏంటంటే పరలోకానికి వెళ్ళగలిగిన పరిశుద్ధ స్థలంలో ప్రవేశం. అది ఏంటంటే ఆయన సంఘం. అది ఇప్పుడు వాక్యమందు ప్రతిష్ఠింపబడిన వాడు ఏం చేయాలంటే తెలుసా? ఒక్క మాట చెప్పి నేను ముగించేస్తాను. పేతురు పత్రిక 3వ అధ్యాయం 1వ పేతురు. ఎన్నో మాటలు ఉన్నాయి. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుతాను చూడండి. అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులని దూషింపబడుదురో దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన మీద అపనింద వెయ్యువారు సిగ్గుపడుదురు. దేవుని చిత్తం అలాగున్న ఎడల కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుటయే కాదండి. 16వ వచనం. నిర్మలమైన మనస్సాక్షి గలవారై మీలోనున్న నిరీక్షణ గూర్చి మిమ్మును హేతువు అడుగు ప్రతి వానికిని సాత్వికముతోను భయముతోను సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ ఎలా ఉండాలట? సిద్ధముగా ఉండి మీ హృదయములయందు క్రీస్తును ప్రభువుగా ఏం చేయాలట? అది ఇప్పుడు వాక్యమందు ప్రతిష్ఠించబడిన వాడు క్రీస్తుని ఏం చేసుకోవాలట? మనలో ప్రతిష్ఠ చేసుకోవాలి. మనలో ప్రతిష్ఠ చేసుకోవడం అంటే సత్యమందు మనం ప్రతిష్ఠింపబడమే. అవునా? క్రీస్తును మనలో ప్రతిష్ఠించుకున్నట అంటే అర్థం ఏంటి తెలుసా? క్రీస్తు కొరకు మనం ఏమవ్వాలో తెలుసా? అర్పింపబడాలి.
అదే సజీవ యాగం అని రోమపత్రిక 12 చెప్పారు. అంటే తండ్రి చిత్తము నెరవేర్చడం కొరకు క్రీస్తు తన్ను తాను ఎలా అప్పగించుకున్నాడో, అలాగే ఆయన రక్తము ద్వారా ఏర్పరచబడిన సంఘం కొరకు మనలను మనం ప్రతిష్ఠించుకోవాలి. మనల్ని మనం వాక్యం ముందు ప్రతిష్ఠించుకున్నాం గనక మనలో ప్రతిష్ఠ చేయబడిన వారు ఎవరని తెలుసా? ప్రభు. ఇప్పుడు ఆయన కొరకు మనం బ్రతకాలంట. అందుకనే గలతీ పత్రికలు అంటాడో, నా యందు జీవించేవాడు నా కొరకు ప్రాణం పెట్టి సిలువ వేయబడిన యేసుక్రీస్తే, ఇక జీవించేవాడును నేను. అది సంఘములో ఉన్న ప్రతి ఒక్కరు కూడా క్రీస్తు కొరకు బ్రతకాలండి. క్రీస్తు కొరకు బ్రతికిన వాడే క్రైస్తవుడు. అంటే మన కొరకు సంఘ పరిచర్య కొనసాగల గనక ఆగిపోకూడదు. ప్రతిష్ఠ చెయ్యబడిన మనమందరం కూడా మన ద్వారా సంఘం యొక్క ఔన్నత్యం లోకానికి తెలియాలి. అందుకనే మనకి సమయం లేదు కనుక యోహాను పత్రికలు అంటున్నారు, మీరు సత్యమునకు సహాయకులుగా ఉండాలి అని మాట్లాడుతున్నారు. ఇవాళ సంఘము సత్యానికి సహకారిగా ఉండాలి. ఇప్పుడు క్రీస్తు చేసిన త్యాగం అమ్మా, ఆయన రక్తమిచ్చుకున్న సంఘం ఎలా పెట్టబయలయ్యింది అమ్మా, ఎలా పబ్లిసిటీలోకి వచ్చింది? అపొస్తలుల ద్వారా కదా అమ్మా. ఆ సువార్తని వెలుగులోకి తెచ్చింది వారు కదా. మరుగు చేశారా? మరుగు చేయలే, వెల్లడిపరిచారు. వారు వెల్లడిపరిచారు కనుక ఆ నామం ప్రబలం అవ్వడానికి కొరకు ప్రాణం పెట్టారు కనుక ఇవాళ అంగర దాకా వచ్చింది. అవునా? మరి ఇక్కడే పరిమిత? ఎక్కడి నుంచి టేకు వెళ్ళింది, వెంటూరు వెళ్ళింది, ఇంకా ప్రాంతాలకు వెళ్ళాలి. అవునా? యెరూషలేములో సంఘం స్థాపించబడ్డది, ఆగిపోయింది అక్కడ. అవునా? యెరూషలేములో సంఘం స్థాపించబడ్డది, అక్కడి నుంచి ఎన్ని ప్రాంతాలకు వెళ్ళింది. అవునా? యూదుల దగ్గరికి వెళ్ళింది, సమరయుల దగ్గరికి వెళ్ళింది, అన్యుల దగ్గరికి వెళ్ళింది. అందుకు కాబట్టి అన్యులు సంఘంలో చేర్చబడ్డారు. గలతీ పత్రిక, ఏపీసీ పత్రిక, అవునా, ఈ పత్రికలన్నీ చెప్పింది ఎవరి కొరకంటే సంఘములో ఉన్న అన్యుల కొరకే. యూదులతో పాటు అన్యులు కూడా ఉన్నారు. అంటే ఇప్పుడు ఎలా చేర్చబడ్డారు అని అంటే వాక్యం వెల్లడయ్యింది కనుక. వాక్యం వెల్లడవ్వడానికి బాప్తిసం పొంది సంఘములో చేర్చబడిన శిష్యులందరూ కూడా వాక్య నిమిత్తం పనిచేశారు. ఇవాళ ఈ సువార్త అనే భారం మోసుకెళ్ళాలి. ఆ బాధ్యత నెరవేర్చబడాలంటే ఒక సువార్థికుడి మీదే అది కాదు, సంఘం కూడా సహకారులుగా ఉండాలి. సత్యాన్ని అడ్డగించేవారుగా ఉండకూడదు. ఎందుకంటే దుర్నీతి చేత సత్యాన్ని అడ్డగించారని రూపం పత్రికలో చెప్పి, అవునా, మొదటి అధ్యాయం ముందు చెప్పింది అదే కదా. దుర్నీతి చేత దేన్ని అడ్డగించారంట? సత్యాన్ని అడ్డగించిన సమస్త భక్తిహీనుల మీద ఏమున్నదన్నాడు? దేవుని ఉగ్రత దిగింది. అవునా? కాబట్టి దేవుని ఉగ్రతకు పాలవ్వకూడదు. ఉగ్రత నుంచి తప్పించడానికి సంఘం ఇవాళ ఈ లోకంలో క్రీస్తు స్థాపించాడు. ఆ సంఘంలో ఉన్న మనం సత్యాన్ని వెల్లడిపరచడానికి, మరొక ప్రాంతానికి వెళ్ళడానికి సువార్థికులకు సహకారంగా ఉండాలి. అమ్మా, ఇంత లెక్క ఎందుకు పరిగెత్తుకొచ్చి పరిచర్య చేస్తున్నాం? మేము పిలిస్తే అంత లెక్క ఎందుకు వస్తున్నారు? ఈయన తెలుసుకున్న సత్యం అందించాలి, సంఘాన్ని బలపరచాలి, కొత్త ఆత్మలతో సంఘంలో చేర్చబడాలి. ఆ పాఠం ద్వారా ఒక ఆత్మైన రక్షింపబడతాదేమో అని వారి ప్రయాసం. అవునా కదా? కాబట్టి ఇవాళ సంఘానికి ఉండవలసింది ఏంటంటే సత్యానికి సహకారులు ఉండాలి, ప్రోత్సాహాన్ని ఇవ్వాలి, సువార్థికుని బలపరచాలి, బలహీనపరచకూడదు. ఎందుకంటే బలహీనతలో కూడా పనిచేసే మంచి సువార్థికుడు మీకు అపొస్తలులను అలాగే కొట్టారు, అడ్డగించారు. బలహీనతల్లో కూడా సంతోషించి దేవుడి పని చేశారు. ఈ ప్రాంతంలో వద్దంటే మరొక ప్రాంతానికి వెళ్ళిపోయారు తప్ప కానీ ఎందుకు వచ్చిందని ఆగిపోలేదు. కాబట్టి మనమందరం కూడా పరీక్షింపబడతాం. కొన్నిసార్లు శ్రమలు వచ్చినా, సమస్యలు వచ్చినా, కుటుంబ ఇబ్బందులు మనకున్న వాటి ద్వారా మనం బలపరచబడడానికే తప్ప కానీ బలహీనం అవ్వడానికే కాదు. ఈ లోక శ్రమలో తగినవేమీ కాదు. ఇందాక మనం చదివిన పేతురు పత్రికలో అన్నాడు, మనం కీడు విషయమే శ్రమపడుట కంటే మేలు విషయమే శ్రమపడుట బహు మంచిది కదా, దైవ దృష్టికి హితమగునిది కదా అని అన్నాడు. మనం సంఘం కొరకు నిందల పాలైనా, ఒకవేళ మన మీదకే కొన్ని కీడులు వచ్చినా అది ప్రభు పని నిమిత్తం కనుక దానికి తగిన ప్రతిఫలం ప్రభు దగ్గర ఉంటుంది. మనం బలహీనం అవ్వకూడదు. మన ద్వారా ఇంకో అవయవం బలహీనం అవ్వకుండా ఉండాలంటే మనల్ని మనం బలపరుచుకోవాలి, సంఘానికి సహకారులుగా ఉండాలి. ఆ గుడారంలో జరిగిన సేవ కంటే
దేవాలయంలో జరిగిన సేవ కంటే ఇవాళ ఆయన శరీరమును తెర ద్వారా పరిశుద్ధ క్రీస్తు సంఘము ద్వారా జరుగుతున్న సేవ ఆత్మ సంబంధమైనది, ప్రభావము కలిగినది. కాబట్టి ఆ పరిచర్లో ఇవాళ మనం ఉన్నందుకు ధన్యులు. దీనిని చిన్నగా మనం ఏనాడు చూడము. దీన్ని బలపరచాలి, అభివృద్ధిపరచాలి. మనం పని నమ్మకంగా నమ్మకమైన మంచి దాసుడు అన్నట్టుగా మనం పని చేద్దాం, కాపాడుకుందాం, నమ్మకంగా ఉందాం. మా కొరకు, మా పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. మా పరిచర్యలో ఎన్నో అవసరతలు ఉన్నాయి. దేవుడు తగిన రీతిలో అవన్నీ తీర్చాలని మరి మీరందరూ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని కోరుకుంటూ, మరి చెప్పగలిగిన సామర్థ్యం ఉన్న మరి వారు తగ్గించుకుని నాకు అవకాశం ఇచ్చినందుకు సుదర్శన్ అన్నయ్య గారికి, స్థానిక సంఘమైన మీ అందరికీ ఈ కృతజ్ఞత కూడికి ఏర్పరచుకున్న సహోదరులు వెంకటేశ్వరరావు గారు, వారి కుటుంబానికి కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ మాటలంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. సేవ్ ఉంటుంది చూడండి, సేవ్ కొట్టేసి థ్యాంక్ యూ.